పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ ధన్యులు. ఈ రోజున దేవుని సన్నిధిలో కనబడిన మీ అందరూ కూడా చాలా ధన్యులు. ఎందుకో చెప్పమంటారా? దేవుని మందసంలో ఉన్న ఎండిపోయిన కర్ర ఒక రాత్రికి రాత్రే చిగిర్చిందంట. ఎండిపోయిన కర్ర అది చిగురించటానికి చాలా సమయం పట్టింది. కానీ దేవుని మందసములో పెట్టబడిన కర్ర అంట రాత్రికి రాత్రే చిగుర్చటం మాత్రమే కాదు, పువ్వులు పూసి కాయలు కూడా కాసిందంట. అంతేనా? అంత గట్టిగా చెప్పగలరా? రాత్రికి రాత్రే చిగుర్చి పువ్వులు పూసి కాయలు కాసిందంట. దేవుని మందిరములో, దేవుని ఇంట్లో, దేవుని సన్నిధిలో ఉన్న మీరు ధన్యులు. మీ కుటుంబాలు నిండారులుగా దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. 1వ వచనం చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదవండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. చాలండి. ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ చిన్న ఒక సందర్భం మనం ఆలోచిస్తే, మరి గత వారం దైవజనులు 20వ కీర్తన చెప్పారు. ఆ యొక్క 20వ కీర్తనకి ఈ యొక్క 21వ కీర్తనకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకు అంటే 20వ కీర్తన అంట రాజు యుద్ధమునకు వెళ్ళే ముందుగా ప్రజలందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క కీర్తనను పాడతారంట. అందుకనే ఆ యొక్క కీర్తనలో ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఇలా ప్రతి వచనము మనం చదువుతూ పోతే రాజట యుద్ధమునకు వెళ్ళేటప్పుడు ప్రజలందరూ కూడా ప్రార్థనతో ఈ యొక్క కీర్తన పాడతారు. కీర్తన అంటే ఇది పాట అని మీకు చెప్పాను కదా, పాటలు అన్నమాట. మరి 21వ కీర్తన ఏ సందర్భంలో రాశారు అని మనం ఆలోచిస్తే, అదే రాజు యుద్ధమునకు వెళ్ళి ఆ యుద్ధములో విజయాన్ని పొందుకొని జయోత్సవముతో తిరిగి వచ్చేటప్పుడు ప్రజలందరూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అటువంటి సందర్భంలో కీర్తనాకారుడు ఈ యొక్క కీర్తనను వ్రాస్తూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 12:29. దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మనుగులంత ఎత్తుండెను. మరియు అతడు పట్టణంలో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయెను. పట్టణంలో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపముల చేతను, పదునుగల ఇనప పనిముట్ల చేతను, ఇనుప గొడ్లంగుల చేతను వారిని తుత్తునీయులుగా చేయించి వారిని ఇటుక అవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములకన్నిటికీ అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. చాలండి ఎక్కడి దాకా. ఎటువంటి సందర్భంలో కీర్తనకాడు ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, రబ్బా అనే పట్టణమునకు తన యోధులందరితో, సైన్యం అంతటితో దావీదు ఆ పట్టణానికి యుద్ధమునకు వెళ్తారు. యుద్ధమునకు వెళ్ళిన తర్వాత ఆ పట్టణంలో విజయం వచ్చిన తర్వాత ఆ రబ్బా పట్టణమునకు ఏ రాజు అయితే ఉంటారో ఆ రాజు మీద ఉన్న కిరీటము తీసి దావీదు మీద పెడతారు. ఎందుకు అంటే యుద్ధమునకు వెళ్ళారు, జయించారు. యుద్ధములో జయించినప్పుడు ఆ రాజ్యాంగానికి రాజు మారుతాడనమాట. మరి దావీదు రాజుకు మేలిమి బంగారముతో చేయబడిన ఆ యొక్క కిరీటాన్ని పెడతారనమాట. అటువంటి సందర్భంలో వ్రాయబడిన కీర్తన ఈ యొక్క కీర్తన. హల్లెలూయా. 1వ వచనంలో
చాలా ప్రశస్తమైన మాట, చాలా బలమైన మాట. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. రాజు ఎవరిని బట్టి సంతోషిస్తాడండి? మామూలుగా మనం ఆలోచిస్తే వాక్యాన్ని, అక్కడ ఉన్న వాక్యాన్ని మనం పక్కన పెట్టి ఆలోచిస్తే రాజు దేన్ని బట్టి అతిశయిస్తాడు, దేన్ని బట్టి ఆనందిస్తాడు అని మనము ఆలోచిస్తే, రాజంట తనకున్న రాజ్యాన్ని బట్టి ఆనందిస్తాడు. ఒక రాజు తనకున్న సైన్యాన్ని బట్టి ఆనందిస్తాడు. తన రాజ్యాన్ని బట్టి, తన బలాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి రాజు ఎప్పుడూ ఆనందిస్తాడు. కానీ ఈ రాజు చాలా ప్రత్యేకమైన రాజు. ఈ రాజు ఎవరిని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు అని మనము ఆలోచిస్తే దేవుని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. రాజు నీ బలమును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. మనం ఇలా చదువుకుంటూ ఉండగా మీకు ఏమైనా గుర్తొస్తుందా? నెబుకద్నెజర్ గుర్తొస్తున్నాడా? బబులోను మహాపట్టణమును గూర్చి, బబులోను పట్టణం చక్కగా నిర్మించిన తర్వాత ఆయన ఒక రోజున కూర్చొని ఆలోచిస్తూ అనుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క పట్టణాన్ని చూసి, పట్టణం అంతా చూసి, చూడండి ఈ పట్టణము నా బలాధికారముతో ఈ విధముగా నిర్మించబడినది, నా బలముతో, నా అధికారముతో, నా మహిమతో, నా ప్రభావముతో. రాజు ఎప్పుడైనా అలా ఆలోచిస్తాడండి? ఏ రాజైనా, ఏ రాజ్యానికి సంబంధించిన రాజైనా తన రాజ్యమును గూర్చి ఆలోచిస్తూ దేని పట్ల ఆనందిస్తాడు, దేని పట్ల రాజు సంతోషిస్తాడు అని మనము ఆలోచిస్తే, తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న బలమును బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి ఆనందిస్తాడు. కానీ ఈ రాజు చాలా ప్రత్యేకమైన రాజు. ఎవరు? దావీదు మహారాజు. ఆయన సొంతగా తన మాటల్లో అంటూ ఉన్నాడు, రాజు నీ బలమును బట్టి సంతోషించుచూ ఉన్నాడు. హల్లెలూయా. 18:32 చదవండి కీర్తన. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన చాలండి. దావీదు అంటూ ఉన్నాడు 18వ కీర్తన 32వ వచనములో, నాకు బలము ధరింపచేయువాడు ఎవరంట? చెప్తారా అందరూ? నాకు బలము ధరింపచేయువాడు. మరి ఒకసారి, నాకు బలము ధరింపచేయువాడు. అదే 18వ కీర్తన 39వ వచనం. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. అబ్బా చాలండి. దావీదు మళ్ళీ అదే కీర్తనలో అంటూ ఉన్నాడు, ప్రభువా నాకు యుద్ధమునకు బలము ధరింపచేసిన దేవుడవు నీవే. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలో కానీ, ఫిలిస్తీన్లో కానీ ఎవ్వరూ గొల్యాతుతో తలపడే వ్యక్తి, అతనితో సమానంగా వెళ్ళి తలపడే వ్యక్తి ఎవ్వరు లేరండి. 40 రోజుల నుంచి ప్రకటన చేస్తూ ఉన్నాడు, మీలో ఎవరైనా ఉంటే రండి అనేసి. కానీ ఫిలిస్తీన్లలో కానీ, ఇశ్రాయేల్ కానీ ఎవ్వరు లేరు. దావీదు యుద్ధశూరుడు అంటారా? లేదంటే దావీదు యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడా? నాకు యుద్ధమునకు బలము ధరింపచేయి వాడవు నీవే. యుద్ధమునకు వెళ్ళేటప్పుడు మంచి కవచమును ధరించుకొని వెళ్తారు సైనికులు. కానీ దావీదు మాత్రము అంటూ ఉన్నాడు, నాకు బలము ధరింపచేయవాడు, నా యుద్ధములో నాకు బలము ధరింపచేయవాడు ఎవరంట? హల్లెలూయా. 18:1 చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలండి. యెహోవా నా బలమా, నేను నిన్ను, నాకెంత ఇష్టమో. దావీదు ఎప్పుడు తన బలం మీద కానీ, ఒక మహారాజు అయి ఉండైనా, చాలా జ్ఞానము కలిగిన వ్యక్తే, చాలా బలము కలిగిన వ్యక్తే, చాలా ధైర్యము కలిగిన వ్యక్తే. కానీ ఎప్పుడు తన బలం మీద మాత్రం ఎక్కడ కూడా ఆధారపడినట్టు కనబడదు. మీరు ఎక్కడైనా దావీదును గూర్చి చదవండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. 22:19 కూడా త్వరగా. యెహోవా దూరముగా నుండుకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. చాలండి. మళ్ళీ అదే కీర్తనాకారుడు, ప్రభా నాకు దూరంగా ఉండొద్దు,
నాకు నువ్వు సహాయం చేయి, నీవే నాకు బలము. చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తున్నా. యెషయా గ్రంథం 49:5 కూడా యెషయా అంటాడు, నా దేవుడు నాకు బలమాయెను. పితరులందరూ కూడా, భక్తులందరినీ మనము పరిశీలనగా చూసినట్లయితే వారికి బలం ఉన్నప్పటికీ, వారికి జ్ఞానం ఉన్నప్పటికీ, వారికి ధైర్యం ఉన్నప్పటికీ వారికి ఉన్న దాని మీద ఆధారపడలేదండి. వాళ్ళు దేవుణ్ణే బలముగా చేసుకున్నారు. ఎందుకని వాళ్ళ జీవితాల్లో అన్ని అద్భుత కార్యాలు చూడగలిగారు? ఎందుకని వారి జీవితాల్లో వారి ద్వారా దేవుడు అంత బలమైన కార్యాలు జరిగించారు? సామాన్య ప్రజలే వాళ్ళు, నీలాగా నాలాగా. కానీ అంత గొప్ప కార్యాలు జరిగించడానికి కారణం ఏంటి, రహస్యం ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుణ్ణే బలంగా ఆధారంగా చేసుకున్నారు. ఆఖరిగా ఇర్మియా గ్రంథం 16:9 కూడా యెహోవా నా బలమా నా దుర్గమా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదు మాత్రమే కాదు, భక్తులు అందరూ కూడా దేవునినే బలముగా ఆధారంగా చేసుకున్నారు. హల్లెలూయా. పౌలు అంటాడు, తన పత్రికల్లో అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. పౌలు ఇంకొక ప్రశస్తమైన మాట అంటాడు, నన్ను బలపరచు వాని యందు. పౌలు చాలా బలహీనుడే, కానీ అంటూ ఉన్నాడు, నా దేవుడు నన్ను బలపరిస్తే నేను ఏదైనా చెయ్యగలను. పౌలు తన సొంత శక్తితో, సొంత బలముతో అవన్నీ చేయలేదు, ఎన్నో చేశాడు పౌలు. మీకు తెలుసు అవన్నీ. ప్రభువు కోసము ఎంతో త్యాగం చేశాడు, కొట్టబడ్డాడు, దిగంబరుడుగా ఉన్నాడు, సముద్రంలో 3 రాత్రింబగళ్ళు. ఇవన్నీ మనము చూసినట్లయితే ఇవన్నీ తన బలం వల్ల జరగలేదండి, దేవుని బలం పైన ఆధారపడి. నాకు అనిపిస్తుంది, నీళ్ళలో ఒక 2 నిమిషాలు, నాకు తెలిసి ఒక 5 నిమిషాలు ఈత రాని వాళ్ళు నీళ్ళలో అలా ఉంటే మరి ప్రాణం ఉంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ 3 రాత్రింబగళ్ళు సముద్రంలో ఎట్లా ఉన్నాడో ఆయన, నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యమే. దొంగల వల్ల, సర్పముల వల్ల, ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, మన పితరులు వాళ్ళు వారి బలం మీద ఆధారపడి అన్ని గొప్ప కార్యాలు జరిగించలేదు, వారి బలం మీద ఆధారపడి అన్ని త్యాగాలు వాళ్ళు చేయలేదు. క్రీస్తు కోసం నిలబడి మా దేవుడే మా బలం అని ఎప్పుడైతే అనుకున్నారో వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. ఇన్ని మాటలు వింటూ ఉండగా మీకు అనిపిస్తుందా, చాలాసార్లు నెబుకద్నెజర్ లాగా నా బలం వల్ల అది జరిగింది, నా జ్ఞానం వల్ల అది జరిగింది. మనం కట్టిన ఇళ్ళను మనం చూసుకొని ఎంత జ్ఞానం ఉందో, నాకింత జ్ఞానం ఉందే కాబట్టి ఇంత చాకచక్యంగా ఇలా నేను కట్టగలిగి ఉన్నాను, నాకింత జ్ఞానం ఉంది కాబట్టి నా జాబ్ నేను ఇంత జ్ఞానంగా నేను చేసుకోగలుగుతూ ఉన్నా, నాకింత జ్ఞానం ఉంది కాబట్టి నా యొక్క కుటుంబాన్ని నేను ఈ విధంగా నడిపించుకోగలుగుతున్నా, ఈ రోజున నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే దేవుడు నాకిచ్చిన జ్ఞానం. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈవెన్ పిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, స్కూల్లో నేను టాప్లో ఉండటానికి కారణం నాకున్న జ్ఞానం అనుకుంటాం మనం. చాలామంది ఎవరికి వారే మనం ఆలోచిస్తూ ఉంటాం, యవన బిడ్డలైనా మనమైనా. కానీ మన భక్తులు మాత్రం దేవుని బలం పైన ఆధారపడ్డారు. దావీదు అంటూ ఉన్న ఒక ప్రశస్తమైన మాట, రాజు నీ బలమును బట్టి సంతోషించుచు ఉన్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచు ఉన్నాడు. 2వ లైన్, నీ యొక్క రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచు ఉన్నాడు. దావీదుకు దేనికండి సంతోషము? దావీదు దేని విషయంలోనండి అంత ఆనందము? నీ యొక్క రక్షణను బట్టి నేను హర్షిస్తూ ఉన్నాను ప్రభా. ఏంటి రక్షణ? యుద్ధంలో విజయం పొందినది మాత్రమేనా రక్షణ? ఇంకా ఏమైనా రక్షణ ఉందా అని మనం ఆలోచిస్తే దావీదు అంటూ ఉన్నాడు, దాని వెనకాల అతనికున్న ఉద్దేశము, ప్రభా నీవు నన్ను పాపము నుంచి రక్షించినందుకు నేను నీ పట్ల హర్షిస్తూ ఉన్నా. ప్రభా నన్ను మరణము నుంచి నీవు రక్షించినందుకు నేను నీ పట్ల హర్షిస్తూ ఉన్నాను. ప్రభా నన్ను ఉగ్రత నుంచి నీవు రక్షించినందుకు నేను నీ పట్ల హర్షిస్తూ ఉన్నా.
ప్రభా, నన్ను అపవాది నుంచి తప్పించినందుకు, శత్రువు నుంచి నన్ను రక్షించినందుకు నిన్ను బట్టి నేను, దేవుడిచ్చిన విలువైన రక్షణను బట్టి ప్రభు సన్నిధిలో మనకి ఎప్పుడైనా ఆనందం అనిపించిందా? ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా నా ప్రార్థన అవసరతలు తీరట్లా. ఎంతో కాలం నుంచి ఒక సొంత గృహం లేక నాకు సొంత గృహం కావాలయ్యా కావాలయ్యా కావాలా ఎంత కాలం నుంచో ప్రార్థిస్తూ ఉన్నా. ఆ ప్రార్థన ఇప్పటి వరకు కూడా అంగీకరించబడలా. అందరూ సొంతిల్లు కట్టుకున్నారు, నేను మాత్రం చనిపోయే వయసులో కూడా ఈ అద్దిళ్ళలో నుంచే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎంత బాధో మనకు, ఎంత వేదనో. మన ప్రార్థన ఆలకించబడినప్పుడు, మనకి ఇష్టమైనది మన జీవితాల్లో జరగనప్పుడు మన మనస్సంతా దాని మీదే ఉంటుంది, మన ఏకాగ్రత అంతా దాని మీదే ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చిన విలువైన రక్షణను బట్టి మనం ఎప్పుడైనా ఆనందించామా? మనకు ఎప్పుడైనా సంతోషం కలిగిందా దేవుడిచ్చిన రక్షణను బట్టి? అదే కీర్తనకారుడు, ప్రభా, నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ పాత్రని నేను చేత పట్టుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ రోజు నన్ను సజీవునిగా నీవు జ్ఞాపకం చేసుకున్నందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భక్తులు ఏవో గొప్ప కార్యాలు జరిగితే, ఏవో ఆశ్చర్య కార్యాలు జరిగితే కృతజ్ఞతలు చెల్లించలేదండి. ఇక 21వ కీర్తన అంతా దాని వెనకాల ఉద్దేశం ఒకటే, దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు రాజుకి ఇచ్చిన విజయాన్ని బట్టి, విజయోత్సవంతో తిరిగి వచ్చుచున్న రాజును చూసి ప్రజలు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. రాజా, దావీదు యొద్దకెళ్ళి, మహారాజా, నీకొచ్చిన విజయాన్ని బట్టి నీవు సంతోషంగా ఉన్నావా అంటే, నాకు వచ్చిన విజయము సంగతేమో నాకైతే తెలియదు, కానీ యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను, నీ రక్షణను బట్టి నేను హర్షిస్తూ ఉన్నాను. ఈ రోజున మనకి దేన్ని బట్టి సంతోషం? మనం అడిగింది మనకు దొరకకపోతే మనకెంత దుఃఖమో, మనం అడిగింది మనం పొందుకోనప్పుడు మనకెంత బాధో. కానీ దావీదంటూ, నీ రక్షణను బట్టి నేను, 2వ వచనం చదువుదాం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చాలండి. మనోభీష్టం అంటే ఏంటో తెలుసా మీకు? మనస్సులో ఉన్న ఇష్టము, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే హృదయ వాంఛ. అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచు ఉన్నావు. దావీదు హృదయంలో అంట ఒక ఆశ పుట్టినప్పుడు, ఒక కోరిక పుట్టినప్పుడు దేవుడు దాన్నట్ట సఫలపరుస్తూ ఉన్నాడంట. మన హృదయంలో కూడా చాలాసార్లు అనేకమైన కోరికలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఆశలు వస్తూ ఉంటాయి. మనలో వచ్చిన ఆశల్ని, కోరికల్ని తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా, నాకు ఫలాన్నంటే చాలా ఇష్టం యేసయ్యా. ఏది మనకొచ్చిన ఆశ, మనకొచ్చిన కోరికలను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, అవసరమైతే దానికోసం ఉపవాసం ఉండి, ఎందుకు? మనకు అది కావాలి కాబట్టి, మనకు ఆశ తీర్చబడాలి కాబట్టి, అది లేకుంటే మనం బ్రతకలేం కాబట్టి అవసరమైతే ఉపవాసం ఉండి, ప్రభువా, నా ఆశ నీవు తీర్చయ్యా అంటాము. తీరా ఆలోచిస్తే దేవుని చిత్తానుసారమైన ఆశ కాదు, దేవుని ఇష్టానుసారమైన కోరిక కూడా కాదు. నా ప్రార్థన చేశానండి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, కానీ నాకు ఆన్సర్ రాలేదండి. ఎందుకు వస్తుందండి ఆన్సర్? ఎందుకు వస్తుంది? దానిలో దేవుని ఇష్టం ఉందా? దావీదు ఎప్పుడు కూడా దేవుని ఇష్టాన్ని ఆలోచించే వ్యక్తి అండి. నేను ఫలానా దేవుని సన్నిధిలో కోరుకుంటూ ఉన్నా, అది నా దేవునికి ఇష్టమా కాదా? ఫలానాది దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నా, నా దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించి అడిగేవాడు. కాబట్టి అతని మనోభీష్టమును నీవు సఫలపరుచుచూ ఉన్నావు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నీవు అడిగితే, దేవునికి ఇష్టమైనది నీవు అడిగితే ఖచ్చితంగా చేస్తాడండి ఆయన. నేను ఒక సహోదరికి చెప్పా, ఆ సహోదరికి పిల్లలు లేరు, మన మందిరానికి కూడా వస్తున్నారు. సిస్టర్ ప్రే చేయండి, మనసు చాలా బాధగా ఉంది, అనేక మంది నన్ను నిందిస్తూ ఉన్నారు, పిల్లలు లేరు కదా అన్నది ఒక రకంగా తక్కువగా చూస్తూ ఉన్నారు, నాకు త్వరగా పిల్లలు కావాలని ప్రే చేయండి అని చెప్పంటే, నేనన్నా, ఒక రోజున నేను కూడా నీ స్థితిలో నుంచే వచ్చా.
కానీ ఎందుకనో దేవుడు ఒక మాట ఆమెతో మాట్లాడాలని వెంటనే నా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట నా హృదయంలో పెట్టాడు. నేను వెంటనే సరే కూర్చోండి, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అనేసి, హన్న గురించి మీకు తెలుసా అన్న? తెలుసు సిస్టర్ అని చెప్పింది తను. హన్న పిల్లలు కావాలని అడిగిందా అంటే అవును అంది. దేనికోసం అడిగిందో మీకు తెలుసా అన్న? అంటే అదే పిల్లలు లేరు కదా, ఆ నింద పోవాలని, ఆ గొట్టాలని నింద పోవాలని అడిగిందండి. అంతవరకే తెలుసా, ఇంకేమన్నా తెలుసా మీకు అన్న? అంతవరకే తెలుసు నాకు అంతను. నేనన్నా, హన్న పిల్లల్ని ఎందుకు అడిగిందో తెలుసా? ప్రభా, నీవు నాకు మగపిల్లవాణ్ణి ఇస్తే ఆ మగపిల్లవాణ్ణి నేను తీసుకుని వచ్చి నీ మందిరములో నీ పని కోసం నేను ప్రతిష్ఠిస్తాను. నీ మందిరములో నీ పని కోసమే, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల నేను నీకే ఇచ్చేస్తాను ప్రభా. ఇంకా గట్టిగా చెప్తాము. నాకు ఒకటి నచ్చింది అన్నాలో, ప్రభా నాకు ఈ గుట్రాలని ఒక నింద వేసేశారు, గుట్రాలని ఒక బిరుదు ఉంది, అది పోవటానికి ఏదో ఒక పిల్లని దయచేయ్యా, నేనైనా అదే అడుగుతా. నాకు కూడా 4 సంవత్సరాల పిల్లలు లేరు ప్రభా, నాకు పిల్లలు కావాలయ్యా అని అడిగా. నీ చిత్తములో ఉంటే, నీ నీ యొక్క ఉద్దేశములో ఉంటే ఇవ్వాలని నాకు ఇవ్వయ్యా అని అడిగాను నేను. కానీ అన్న పర్టికులర్గా దేవుని సన్నిధిలో, నీ బిడ్డనై నీ సేవకురాలనైనా నాకు మగపిల్లని దయచేస్తే నీకు ఇచ్చేస్తా. నేను అన్న సిస్టర్తో, అన్నలాగా అడగండి ఈ రోజు నుంచి. మొన్నటిదాకా ప్రభా వాళ్ళు వీళ్ళు నిందిస్తున్నారు, వాళ్ళు వీళ్ళు తక్కువగా చూస్తున్నారు, అందుకే నాకు పిల్లల్ని ఇవ్వయ్యా అని అడిగా. అది కరెక్ట్ ప్రేయర్ కాదు. ప్రభా నీవు నాకు బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డల్ని నీ కోసమే నేను పెంచుతానయ్యా. నీ కోసమే పెంచమంటే నువ్వు తీసుకెళ్లి దేవుని సేవకు అప్పగించమ్మా, సేవ చేయాలి, వాళ్ళు తీసుకెళ్లి మందిరంలో వదిలేయమని నేను చెప్పట్లా. దేవుని నీ కోసం నా బిడ్డలు నేను పెంచుతానయ్యా అని చెప్పండి అని చెప్పా. అట్లాగా దేవుని సన్నిధిలో దావీదు మనోభీష్టం అంట ఆయన సఫలం చేసేసాడంట. దాని తర్వాత ఒక మంచి మాట, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దావీదు దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాడో ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తూ ఉన్నాడంట. ప్రేయర్ కూడా రైట్ ప్రేయర్ చేశాడు దావీదు. ఒక మంచి మాట ఉంటుంది, అది చదవండి. అపోస్తల కార్యాలు 13:22 త్వరగా. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. నా హృదయంలో ఏదైతే ఉందో అదే చేస్తాడు దావీదు. తనకి ఇష్టం వచ్చింది మాత్రం చేయడు. తన కోరిక, తన ఇష్టము చొప్పున. కొన్నిసార్లు మనకి ఇష్టమైంది దేవుని సన్నిధిలో తీసుకొచ్చి పెట్టి, ప్రభా నాకు ఇస్తావా లేదా అని కూర్చుంటాం. సపోజ్ అది కత్తి అనుకోండి, నాకు ఆ కత్తి కావాలి అని ఒక పిల్లవాడు పదే అడుగుతున్నాడు అనుకోండి, నేను ఇవ్వను రా నీకు అంటాడు. ఎందుకంటే ఆ కత్తిని ఎలా యూజ్ చేయాలో తెలీదు, దాని ద్వారా నీకు అపాయం కలిగిద్దిరా నాయన, ఇవ్వను అంటాడు. లేదేసే నాకు కత్తి కావాలి అని జైలు ప్రేయర్ చేశాడు అనుకోండి, ఇవ్వను అంటాడు. లేదయ్యా కావాలని ఏడ్చి చేసే, సరే తీసుకో. వాడు తీసుకుంటాడు. ఈలోపు ఎక్కడో ఒక చోట కట్ అయితే ఏడుస్తాడు. అప్పుడు అందుకే రా నేను నీకు ఇవ్వనన్నాను, అయినా ఏడ్చావుగా అంటాడు. అంటే నువ్వేదో నిన్ను నష్టపరచాలి, నిన్ను అపాయంలో ఉంచాలని ఇవ్వడు. నువ్వు కావాలి కుయ్యో మొర్రో అంటున్నావు కాబట్టి ఇచ్చేస్తాడు. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ఏదైనా అడిగేటప్పుడు ఆలోచించి అడగాలి. మనకి ఇష్టమైంది తీసుకెళ్ళి ప్రభు సన్నిధిలో ఎప్పుడు పెట్టద్దు. ప్రభా నీ ఇష్టమే నా ఇష్టం. కొన్నిసార్లు మనకిష్టమైంది దేవునికి ఇష్టం ఉండదు తెలుసా మీకు? మనకి ఇష్టం ఏదైతే చాలా ఇష్టపడతామో దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం లేనిది తీసుకొచ్చేస్తాడు. ప్రభా నీ చిత్తమే జరుగును గాక. హల్లెలూయా. 3వ వచనం చదువుదాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు,
అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. దావీదంటే దేవునికి ఎంత ఇష్టమో, ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడంట దావీదికి, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. దావీదికేమో దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములు అంటే క్షేమకరమైన ఆశీర్వాదములు కొన్ని మనం కోరుకుంటామో, కోరుకోకూడనివి మనం కోరుకొని దేవుడు ఇస్తాడు, విస్తారముగా ఇచ్చేస్తాడు. కానీ కొన్నిసార్లు ఇచ్చిన వాటిని గట్టిగా మనం పట్టుకొని, ఆస్తిని మనం గట్టిగా పట్టేసుకొని దేవుణ్ణి వదిలిపెట్టేస్తాం. అందుకని కొన్నిసార్లు ఇవ్వడు. కానీ దావీదుకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలంట శ్రేయస్కరమైన, మంచివి, శ్రేష్టమైనవి, ది బెస్ట్ అన్నమాట. దేవుడు ఎప్పుడు ఏది ఇచ్చినా ది బెస్టే ఇస్తాడండి. నిజంగా చెప్తున్నా. సోను విషయంలో మరి తను పార్ట్ టైం కొద్దిసేపు జాబ్ చేస్తూ ఉంటాడు, కొన్ని అవర్స్ చేస్తూ చదువుకుంటూ ఉంటాడు. తనకు వచ్చిన జాబ్ చాలా కష్టమైంది. అవసరమైతే 4-5 గంటలు అలా స్టాండింగ్లో వర్క్ చేయాలి. నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా, ప్రభా వాడు చిన్నోడు, ఏ పని తెలీదు, అంత కష్టపడి చేయలేడు, చేయాలి, చదువుకోవాలి, చాలా టఫ్ ఉంటాయి స్టడీస్. ప్రభా నీకు ఇష్టమైతే ఇంకొంచెం మంచిది ఇవ్వయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాము. దాని గురించి వదిలేసాం, కొంచెం ఆలస్యమైంది. నేను ఒక్కటే అడుగుతా, ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చి వెళ్ళిపోయిందనమాట. కొంచెం మనసులో లోపల ఎక్కడో బాధ అనిపించింది. వెంటనే ప్రభానికి స్తోత్రం, అది దూరం అయ్యింది అంటే దానివల్ల నా కుమారుడికి ఏముందో, ఏ చెడు ఉందో, ఏదుందో, నువ్వు దాన్ని దూరపరిచినందుకు నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలయ్యా అని చెప్పి దాన్ని వదిలేసి ఇంకా హ్యాపీగా ఉన్నాం. నీ సమయంలో నీ చిత్తానుసారంగా నీ బిడ్డలకు సమస్తము నువ్వు సిద్ధపరుస్తావు, మాకు తెలుసు అని ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఆయన సమయంలో ఆయన బ్లెస్ చేస్తాడు, అది మర్చిపోద్దండి మీరు. గాడ్స్ టైంలో రైట్ టైం, అది దేవునికి రైట్ టైం. మనం అనుకుంటాం రైట్ టైం దాటిపోయింది నా జీవితంలో, ఇంకా మేలు జరగదేమో అనుకుంటాం. కానీ గాడ్స్ రైట్ టైం వేరు, మన రైట్ టైం వేరు. అందుకని యెషయా గ్రంథంలో మీ తలంపుల వంటివి నా తలంపులు కాదు, మీ మార్గాల వంటి, మీ త్రోవల వంటివి కాదు నా త్రోవలు. మీ త్రోవలకి నా త్రోవలకి ఈ యొక్క భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో లెక్కించలేం కదా. ఆయన తలంపులు అంత ఉన్నతమైనవి. దేవుడు ఈ మధ్య కాలంలోనే బెస్ట్, ఇంతకు ముందు చేసిన దానికంటే ది బెస్ట్ ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. దావీదుకి ఎలాంటి ఆశీర్వాదం, శ్రేయస్కరమైన ఆశీర్వాదం. తర్వాత ఆ కింద మాట చదవండి, దాంతో నేను త్వరగా ముందుకు వెళ్ళి ముగించేస్తా. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. మనందరి కోసం దేవుడు ఏం సిద్ధపరుస్తూ ఉన్నాడో తెలుసా? దావీదుకైతే అపరంజి కిరీటాన్ని ఇచ్చారంట. ఎక్కడికి వెళ్ళిన, ఏ యుద్ధంలోనికి వెళ్ళిన దావీదుకి విజయమే. కిరీటం మనకు కూడా దేవుడిస్తాడు. కిరీటం అంటే ఓ కిరీటం పెట్టేస్తారని కాదు, ఘనతకు సూచన. నేను నిన్ను హెచ్చిస్తాను. ఎప్పుడు దేవుడు మనకి కిరీటాలు ఇస్తాడు? ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు? ప్రతి ఒక్కరిని హెచ్చించనండి ఆయన. ఎవరిని హెచ్చిస్తారు, ఎవరిని గణపరుస్తారని మనం ఆలోచిస్తే హామాను మొర్దెకై మీ అందరికీ బాగా తెలుసు. మొర్దెకై దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఆయనకు మాత్రమే వంగి నమస్కరించి ఆయనకు మాత్రమే సాగిలపడాలి అనేది మొర్దెకైకి బాగా తెలుసు. తనకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న హామాన్ అనుకుంటూ ఉన్నాడు. అందరూ హామాన్ ఎప్పుడైతే ఆ దారిలో వస్తాడో అందరూ వంగి నమస్కారం చేస్తారు, ఈయన మాత్రం వంగడు. ఎందుకు వంగడు? గర్వమా, పొగరా, అహంకారమా, తలబిరుస్తనమా? ఏం లేవు. ఒక్కటే రీజన్ ఏంటో తెలుసా? మొర్దెకైకి తెలుసు, నా దేవుని ఎదుట మాత్రమే నేను సాగిలపడాలి, నా దేవునికి మాత్రమే నేను వంగి నమస్కరించాలి, నా దేవుణ్ణి మాత్రమే పూజించాలి. అదొక్కటే తెలుసు. ఈ హామానుకు బాగా కోపం వచ్చేసింది. అందరూ ఒక విధంగా ఉంటే వీడు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉన్నాడు, వీన్ని ఎలా అయినా సరే నా యొక్క పరిస్థితులలో నుంచి, నా ఆవరణంలో నుంచి వీన్ని తీసేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఒక రోజున ఉరికమ్మాన్ని చేయించాడు. నీకు ఈ ఉరికమ్మమే కరెక్ట్ రా, నాకు సాగిలపడం అంటే నాకు వంగి నమస్కారం నువ్వు చేయవు కదా, నీకు ఇదే కరెక్ట్ అనుకున్నాడు.
తనకంటే ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాడు. ఆయన చెప్పింది రాజు దగ్గర అమలు అవ్వాలి, జారీ అవ్వాలి. కానీ ఈయన మాత్రం దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి, దేవుని అందరి భయభక్తులు కల వ్యక్తి, దేవుణ్ణి కనపరిచే వ్యక్తి. అందుకని ఒక రోజు వచ్చింది, ఏ ఉరికంబం అయితే మొర్దెకై చేయించాడో అదే ఉరికంబం మీద హామాను ఉరి తీయించబడాల్సి వచ్చింది. అనుకోలేదు అలా జరిగిద్ది అని. దేవుడు అంటూ నన్ను కనపరచువా, నేను కనపరుస్తా. ట్రూ లైట్ ఫెలోషిప్లో సేవకులు వాక్యం పెట్టాను, మీరు ఎంతమంది చూసారు నాకు తెలీదు. సమూయేలు మొదటి గ్రంథం 2:30 అనుకుంటా, చదవాల్సిన అవసరం లేదు. నన్ను గనపరచువా, నేను గనపరుస్తాను. హల్లెలూయా. మొర్దెకైని గనపరిచే సమయం ఒకటి వచ్చింది. దేవుడు ఆశీర్వదించాడు కిరీటాలతో. దేవుడు మనల్ని ఎదుర్కొనే దేవుడు. చదవాల్సిన అవసరం లేదు. తిమోతిలో పౌలు ఒక మంచి మాట అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు ఏ కిరీటం? ఏదో కిరీటం చెప్పండి, ఏ చెప్పినా పర్లేదు. చూడండి ఒకసారి, తిమోతి వ్రాసిన 2. ఏ కిరీటం అండి? ఏ కిరీటం? దేవుడు మన కోసం చాలా సిద్ధపరిచి ఉంచారు. అవన్నీ మన సొంతమవుతాయి. 21వ అధ్యాయం నెక్స్ట్ వచనం త్వరగా చదవండి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. హల్లెలూయా. చాలండి. దావీదంట దేవుని సన్నిధిలో, ప్రభా నాకు ఆయుష్ కావాలి అని అడిగాడంట. దేవుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు, ఆయుష్ ఇచ్చేశాడు. ఇవ్వటమే కాదు, ఎంత అద్భుతమైన మాట, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కాదు, సదాకాలము నిలిచే దీర్ఘాయువు చేత ఆశీర్వదించాడు. అయితే దావీ చచ్చిపోలేదా? చనిపోయాడా లేదా? మరేంటి సదాకాలము జీవించే జీవితము? సదాకాలం అంటే ఇంక నిత్యము జీవించే జీవితం కదా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా. హల్లెలూయా. సదాకాలం అంటే నిత్యత్వములో. మనం అనుకుంటాము ఎప్పుడూ జీవించే జీవితం అంటే ఈ భూమి మీద ఎప్పుడూ జీవించే జీవితమే అనుకుంటాం. కాదు, ఇది ఈ భూమి మీద ఉండే జీవితమే శాశ్వతమైన జీవితం కాదు, పరలోకంలో ఉంది, అది శాశ్వతమైన జీవితం. దేవుడు ఇప్పుడునూ నిత్యత్వంలో. దావీదు, ప్రభా నాకు ఆయుష్ అని అడిగితే ఆయుష్ మాత్రమే కాదు, సదాకాలము నిలిచి ఉండే దీర్ఘాయువు దేవుడు దయచేశాడంట. ఆ విధంగా సంఘ బిడ్డలందరినీ కూడా సదాకాలము జీవించే జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మన కొరకు ఆయుష్ని ఇచ్చునుగాక. దావీదు దేనికోసం అడిగాడో తెలుసా? ఆయుష్. ప్రభా ఉంటే నీ కోసమే. ప్రభా నాకు ఆయుష్ ఇవ్వయ్యా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా. నేను అనుకున్న కొన్ని జరగలేదు, నేను అనుకున్న కొన్ని సక్సెస్ అవ్వలేదు, వాటి కోసం నేను మళ్ళీ పరిగెడతా. నేను కూడా ఆల్మోస్ట్ డెత్ కండిషన్కి వెళ్ళి ఒక రోజున దగ్గర 4 గ్రామ్స్ బ్లడ్, మీ అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు, మరణపు అంచుల్లోనికి వెళ్ళి కన్నీళ్లతో దేవుని పాదాలు నేను పట్టుకున్న, ప్రభా నేను బ్రతికితే నీకోసమే బ్రతుకుతా, అందుకోసం నాకు ఆయుష్ ఇవ్వు. లేదు అంటే నాకు ఈ చనిపోయే ముందు ఒక్కటే ఆశ, నేను చనిపోతున్నాను అని కూడా నాకు అర్థమైంది. ఇంకా నైటే అంత బలహీనమైన పరిస్థితిలోనికి వెళ్ళా. నేను అన్నా, ప్రభా నేను ఇక్కడ కన్ను మూస్తే చనిపోయే ముందు నా చివరి ఆశ ఒక్కటే, కన్ను ముయ్యంగా నేను నిన్ను చూడాలి, నీ దగ్గర ఉండాలి, లేదంటే బ్రతికితే నీ కోసం బ్రతకాలి. ఆ 2 ప్రార్థనలు నేను చేసి పడుకున్నా. భయంకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడు 10 సంవత్సరాల క్రితం. నేను అడిగా, ప్రభా నీ కోసమే ఆయుష్ ఇవ్వు. గత కాలంలో నీ కోసం నేను జీవించలేకపోయా, నీ మహిమ కొరకు జీవించలేకపోయా, నీ సత్య సువార్తను ప్రకటించలేకపోయా, నీ కొరకు నన్ను బ్రతికించయా. ఇప్పటికీ అదే అడుగుతున్నా. ఇప్పటికీ దేవుడు హిజ్కియాకేమో 15 ఇయర్స్ ఆయుష్ ఇచ్చాడు, నాకు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ దాటిపోయింది. ఇంకెన్ని నెలలు ఉన్నాయో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలియదు. ఇప్పటికీ నా మనస్ఫూర్తిగా ఒక్కటే అడుగుతాను, నీ కొరకే నేను బ్రతకాలయ్యా. ఒకప్పుడు అడిగా తెలియక,
చిన్నపిల్లలాగా ప్రభా. వాళ్ళ పిల్లలయ్యా చిన్నపిల్లలు. నేను చనిపోతే పిల్లలు ఎవరిని చూస్తారని బుద్ధిహీనంగా ఆ పిల్లల కోసం నన్ను బ్రతికించయ్యా అంటే, ఛీ ఏంటి అట్లా ప్రే చేస్తున్నావు? పిల్లలు ఛీ, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు కదా. కొన్నిసార్లు డెలివరీ అవ్వంగానే తల్లి చనిపోద్ది. ఆ పసికందు సైతము పెద్ద అయ్యే వరకు పెరిగిద్ది కదా. ఏం ప్రార్థన చేస్తున్నావు? పిచ్చి ప్రార్థన. ప్రార్థన స్థాయికి నీకు తెలియట్లేదా? నీ కొరకు బ్రతికించయ్యా అని అడుగు. అప్పటి నుంచి నా కళ్ళు తెరవబడ్డాయి, నా మనోనేత్రం వెలిగించబడి ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా చాలా బలహీనంగా ఉన్న దావీదు వలె ప్రతిరోజు ఆయన బలాన్ని ఆధారం చేసుకుంటున్నా. హల్లెలూయా. నీ కొరకే బ్రతికించయ్యా. దావీదు ఆయుష్ అడిగాడు దేవుని కోసం, మన ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు, మన కోరికలు నెరవేర్చుకోవటానికి కాదు. యవ్వన బిడ్డారా చాలా మంది ఉన్నారు. ఈ యవ్వన కాలంలో మీరు కాడి మోయటం దేవునికి మీకు ఎంత మంచిదో. ఇది పెట్టింది మీకు దేవుడే. ఈ యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. పాపం మిమ్మల్ని పట్టుకోకముందే, పట్టుకునేది వెంటాడక ముందే, సంసోన్ లాగా. సంసోను మంచిగా ఉన్నాడు, ఉన్నట్టుండి తనకు తెలియదు అలాంటి పరిస్థితిలోనికి వెళ్తాను అని. కానీ దేవుడు ఉద్దేశం వేరు, సంసోను ఆశలు ఇష్టాలు వేరైపోయినాయి. అలాగే పాపం మీ జీవితాల్లోకి ఎంటర్ అవ్వకముందే దేవుని చేత పట్టబడండి. దేవుడు మీతో మాట్లాడితే దేవుని సన్నిధిలో రక్షణ తీసుకోండి, బాప్తీసం తీసుకోండి. ప్రభు సన్నిధిలో మీరు ముందుకు రండి, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన అండి ఇది. దావీదు హృదయ వాంఛలన్నీ నెరవేర్చాడు. హల్లెలూయా. చాలా గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంకా ఆఖరిగా మనం చూసినట్లయితే ఆ 3 వచనాలు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. హల్లెలూయా. దావీదునంట దేవుడు ఎప్పుడు నిత్యము ఆశీర్వాద కారణంగా ఉండటానికి. కొంతమంది చూడండి, ఒక మనిషి ఆశీర్వదించబట్టం గొప్ప కాదండి. అదేంటి ఆశీర్వదించబట్టం గొప్ప కదా అంటే మీరు కాదంటున్నారేంటి, ఆపోజిట్లో అనుకుంటారా? నేను ఆశీర్వదించబడటం గొప్ప కాదు, ఆశీర్వాదానికి కారకురాలుగా ఉండటమే చాలా గొప్ప. హల్లెలూయా. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లుగా దావీదు నువ్వు చేసావయ్యా. మనము ఆశీర్వదించబడటం గొప్ప కాదు, ఆశీర్వాదానికి కారకులుగా ఉండటమే గొప్ప. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత, అబ్రహాము నిన్ను ఆశీర్వదించేస్తున్నాను పో అనలా. ఎల్లయ్యా నీకు ఆశీర్వాదం వచ్చింది అనలా. నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నీ ద్వారా భూమి మీద సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తాను. నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. నీవు ఆశీర్వదించే వారు ఆశీర్వదింపబడతారు, నీవు శపించే వాళ్ళు. అది గొప్ప అండి. ఎప్పుడు యేసయ్యా నన్నే బ్లెస్ చేయయ్యా, నన్నే బ్లెస్ చేయని అడవద్దు. మీరు బ్లెస్ చేస్తాడు ఖచ్చితంగా. మీరు ఆయన బిడ్డలు, మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వకుండా ఆస్తులు బయటకి తీసుకెళ్ళి ఇస్తారా? మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కానీ ఇంకొక ప్రత్యేకమైన ప్రార్థన, ప్రభా నేను ఆశీర్వదించబట్టమే కాదు, అనేకులకు ఆశీర్వాద కారకురాలుగా నన్ను చెయ్యయ్యా, అనేకులకు ఆశీర్వాద కారకుడిగా నన్ను చెయ్యి ప్రభా. మన సంఘం అలా ప్రార్థన చేద్దామా? నాకెందుకో అనిపించింది, ప్రభా నేను మాత్రమే కాదు, నా ద్వారా మా వారందరూ, నా ద్వారా మా ఊరంతా ఆశీర్వదించబడే విధంగా సహాయం చేయి. మన ప్రార్థన కొంచెం ముందుకి, నన్ను నా బిడ్డలను ఆశీర్వదించే, నా భర్తను అంతవరకే మన ప్రార్థన. కానీ నా కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరం. నేను ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటా, ప్రభా దేవుని మందిరం కోసమే కొన్ని లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. నాకు చెప్పాలంటే అసలు లోన్స్ విషయం అంటే చాలా భయము. ప్రాణం మీదకి వస్తే తప్ప అప్పు తీసుకునే విషయంలో ఒక పూట మనకి వివాహమైనప్పటి నుంచి సేవకులతో ఒకే మాట చెప్పేదాన్ని, మనకు ఒక పూట తినటానికి తిండి లేకపోయినా పర్వాలేదు, అప్పు మాత్రం ఎక్కడా చేయొద్దండి. అదేదన్నా నా ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి, ఇంక నేను చనిపోతున్నాను అంటే అప్పుడు అప్పు చేయండి పర్వాలేదు, ఎందుకంటే ప్రాణ విలువ ఎక్కువ. దాని విషయంలో తప్ప మనం ఎప్పుడు అప్పు చేయకూడదు అని మేము మాట్లాడుకునే వాళ్ళం. అప్పు అంటే కూడా చాలా ఇష్టం ఉండదు, కానీ కొన్ని దేవుని పని నిమిత్తం కొన్ని చేయాల్సి వచ్చింది. నేను ప్రార్థిస్తా, ప్రభా ఏదైనా ఉంటే మమ్మల్ని క్షమించి
నీ పని నిమిత్తమే, మా కోసం మేమేమీ చేయలేదు, దేవుని పని నిమిత్తం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రభా, మేము ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అనేక మందికి మేమే హెల్ప్ చేసే విధంగా సహాయం చేయ. మాలాగా అవసరతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మేమే అవసరమైతే అప్పించే విధంగా ఉండాలి, కానీ తీసుకునే విధంగా ఉండకూడదయ్యా. హల్లెలూయా. నిత్యము ఆశీర్వాదకారకులుగా ఉండేటట్లు దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.